రే కాక, నేను తిరుపతి పోయొచ్చిండ్రా. దర్శనం ఎంత జల్లినైందో తెలుసా? అవునా? మరి గుండె ఎందుకు కొట్టించుకోలేదురా? లడ్డులేవి? ఏ, నువ్వు తిరుపతికి పోయినావంటే ఇప్పుడు మేము నమ్మల్లా? అరే, నేను తాజ్మహల్ కాడుకోయినరా, తెల్లగుంది తెలుసా? అబ్బా, మరి తాజ్మహల్తోని నేను అన్ని సెల్ఫీ ఎదురా అని సాక్ష్యం అడుగుతారు దోస్తులు. కొన్ని అంతే, మనం నిజంగానే పోయినాం చూసినాం చేసినాం అంటే అంత అల్కగా నమ్మరు. దానికి ఒక గట్టి సాక్ష్యం చూపియాలి. మరి ఓటుకు నేను ఓటేసిన అని చూపిస్తందుకు ఏకైక సాక్ష్యం ఏలుకు ఇంకే. మొన్న ఎమ్మెల్యే ఎన్నికలల్లా ఎడమ చేయి సూపుడేలుకు ఇంకట్టిచ్చిర్రు ఆఫీసర్లు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు ఎడమ చేయి నడిమేలకు ఇంకు రుద్దుతారు. ఎందుకంటే మొన్న అంటించింది ఇంకా ఓలేదట చాలా మందికి. ఏం కలుపుతారో గానీ అంత అల్కగా పోదు. మళ్ళా దాని మీన్నే అంటిస్తే ఓటేసింది అయ్యింది తెలియదు. దొంగోట్లు పడే ఛాన్స్ ఉన్నదని నడిమేలకు పూస్తారట. ఈ నెల 21 నాడు కొందరు, 25 నాడు ఇంకా కొందరు, 30 నాడు కడుమోళ్ళు ఇట్లా ఓట్లేయాలి. మీ ఏలుకు ఇంకు పడాలి. ఇంకు ముచ్చట వెనక సిరిగన్ని ఏ ఊర్లో చూసినా సర్పంచ్ ఓట్ల ముచ్చట్లే. పంచాయతీ బోర్డు కాడ, రచ్చబండ కాడ, పాల సెంటర్ కాడ ఆడోళ్ళు నాట్లేసుకుంటా ఓట్ల గురించే మాట్లాడుకుంటుర్రు. రిజర్వేషన్ గా కులపొలకు వచ్చిందట. ఎవరు నిలబడతారో మరి. ఆ మనిషి అయితే బాగుండు. మీ ఆడకట్టుకు వార్డు మెంబర్ గీపిలగాడైతే బాగుండు. నిరుడు సర్పంచ్ అట్లా చేసిండు. మీ వార్డు మెంబర్ ఏం పని చేయలే. ఈ తాప కన్నా మంచోళ్ళని ఎన్నుకోవాలి అని చర్చలు పెడుతుర్రు. ఎమ్మెల్యే కంటే ఊరి సర్పంచే కదా దినం కలిసేది.